హే హలో గైస్, ఈ వీడియో వచ్చేసి మా కాలనీ యొక్క గణేష్ నవరాత్రి సెలబ్రేషన్స్ అనమాట. ఒకరోజు అన్నప్రసాద వితరణ జరిగిందని చెప్పాను నేను షార్ట్లో. సో అది ఇక్కడ చూడండి, మా కాలనీలో ఎలా ఉంటుందంటే అందరూ కలిసి చందాలు అయితే బాగా వసూలు చేస్తారు. సో ఎలాగైతే చందాలు వసూలు చేశారో అదే విధంగా అంతే హై పిచ్లో సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. అన్నదాన వితరణ రోజు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారు వచ్చి ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేసి కూరగాయలు కట్ చేయడం, లేదంటే ఇంకేదైనా అందించడం, సామాన్ తెచ్చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అలా ఇక్కడ వంటల కార్యక్రమం జరిగింది. అలా పొద్దున్నంతా వంటలు చేయడంలో చాలామంది సహాయపడ్డారు. అంతే ప్రశాంతంగా వడ్డించడం, అన్న ప్రసాద వితరణ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 4:30 ఆ మధ్యలో నృత్య ప్రదర్శన స్టార్ట్ అయిందనమాట. సో ఒకసారి చూసేయండి. ఇక్కడ కొంతమంది పిల్లలు డ్యాన్స్ చేశారు. అసలు వాళ్ళకి మనం మాట్లాడుతుంటే రిప్లై ఏమి ఇవ్వాలో కూడా తెలియని ఏజ్లో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే డ్యాన్స్ మాత్రం ఆ ఏజ్లో చేసే వాళ్ళలాగా లేదు. ఆ డ్యాన్స్ చాలా చాలా అడ్వాన్స్డ్గా ఆ టీచర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎంత ఓపికగా నేర్పించి ఉండాలి ఆ పిల్లలకి, అంత పర్ఫెక్ట్గా స్టెప్స్ చేయడానికి. అసలు చాలా బాగా అనిపించింది చూడడానికి. నేను ఎప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ చూడలేదు. సో అలా జరిగిందనమాట. అసలు జనరేషన్ మారుతున్న కొద్దీ కూచిపూడి అంటే చూడలేని పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ లేదు మా వాళ్ళు అదే డ్యాన్స్ నేర్చుకోవాలి, అదే కల్చర్లో ఉండాలని మళ్ళీ ఆ కల్చర్ని ముందుకు తీసుకొస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఇది చూసి. పేరెంట్స్ కూడా అంత బాగా రెడీ చేసి తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శన అయిపోయేంత వరకు అక్కడ ఓపిక్గా కూర్చొని మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఆ డ్రెస్అప్, ఆ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అసలు హైలైట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హోమం జరిగిందనమాట. వన్ డే మార్నింగ్ 4:30కి హోమం జరిగింది. అండ్ వన్ మోర్ డే ఫ్రైడే రోజు కుంకుమ పూజ కూడా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ంట్ వెంట్, నేను తీసుకోలేకపోయాను, వీడియో తీయలేదు, అండ్ నేను కూడా వెళ్ళలేకపోయాను. ఇలా ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు అన్నప్రసాద వితరణ, కూచిపూడి నృత్య ప్రదర్శన, అలా అన్ని రోజులు చాలా బాగా గడిపేసాము. నెక్స్ట్ ప్రతిరోజు పూజ అవ్వంగానే అందరూ కాలనీ పీపుల్ అంతా లేడీస్ అండ్ జెంట్స్ కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడము, అలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇలా మా గణేష్ నవరాత్రులు గడిచాయి. అండ్ లాస్ట్ డే ఆబ్వియస్లీ డీజే, దాండియా అవన్నీ ఉంటాయి కదా. సో అది కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు దాండి అసలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ శారీస్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నిమజ్జనం రోజు అందరూ సేమ్ శారీస్ తీసుకోవాలని కాలనీ మొత్తం సేమ్ శారీస్ తీసుకొని అలా వేర్ చేసి అలా నిమజ్జనం సెలబ్రేషన్స్కి వెళ్ళామన్నమాట మేము. సో చూడండి ఇక్కడ. అండ్ ఉట్టి అనేది చిన్నపిల్లలకి చాలా ఎమోషన్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ పిల్లలైతే ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఉట్టి కొట్టడానికి. అసలు ఆ వాటరు, ఆ ఉట్టి అసలు అదేం ఎంజాయ్మెంట్ నాకు అర్థం కాలేదు. కానీ డే మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ డే అన్వర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉట్టి కొట్టాలి అని తిరుగుతూనే ఉన్నారు. అలా ఉట్టి సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, పెద్దలు, జెంట్స్, ఉమెన్స్, అండ్ ఆల్ ద థింగ్స్, ఆల్ అబౌట్ ఆల్ థింగ్స్ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ అలాట్. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు కదా చిన్నపిల్లలుగా మారిపోయి బ్యాండ్లు వేసుకొని బ్యాండ్ వాయిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇదన్నమాట మా గణేష్ సెలబ్రేషన్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ vlog. Please subscribe White Plus Vlogs. Thank you so much. Bye bye.